రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి, పారిశుద్ధ్యం, పురపాలక ఆర్థిక స్థితిగతులపై సంబంధిత అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కార్పొరేషన్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రామగుండం కార్పొరేషన్ కు TUFIDC ద్వారా మంజూరు చేసిన 100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలు, అమృత్ 2 పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్థిక సంఘం నిధులు, DMFT నిధులు, పట్టణ ప్రగతి, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి ప్రణాళిక, వాటి స్థితిగతులను కలెక్టర్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 100 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులతో పాటు సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, తాగునీటి సరఫరా, పైప్ లైన్ ఏర్పాటు, పలు పనుల టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అమృత్ 2 పథకం కింద 255 కోట్లకు పైగా నిధులతో నగరంలో చేపట్టబోతున్న STP నిర్మాణ పనులు 10 రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్న పన్నుల వసూలు పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఇంజనీరింగ్ వింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, శానిటేషన్, RIలు పలువురు పాల్గొన్నారు.